మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. సోషల్ మీడియాలో తెల్లారి లేస్తే మనకి రకరకాల వార్తలు. కొన్ని వార్తలు చూస్తుంటే మనకు కూడా ఏవో ఆలోచనలు, అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. ఒక వార్త గురించి నాకు కలిగిన అభిప్రాయాల్ని కొంతవరకు మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తా. ఈ మధ్య ఒక సెలబ్రిటీ ఇంట్లో ఒక వేడుక జరిగింది. సెలబ్రిటీల ఇళ్లల్లో ఏం జరిగినా మన సోషల్ మీడియా కాచుకుని ఉంటుంది. జరక్కపోయినా కూడా కెమెరాలు, మైకులు వేసుకుని వెళ్ళి కొందరేమో జరిగినవి, చూసినవి రాస్తే, కొందరు ఊహించి, కొందరు అసలు జరగనివి కూడా రాసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ సినిమా యాక్టర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇలా ఎవరైనా సమాజంలో పెద్ద పేరున్నవాళ్ళు ఒక్కోసారి నాకు చాలా జాలి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇళ్లల్లో ఏదైనా విషాదం జరిగిందనుకోండి, వాళ్ళకి అసలు పాపం మనలాగా మనస్ఫూర్తిగా బాధపడడానికి కూడా వీలుండదు. కెమెరాలన్నీ వాళ్ళ మొహం మీదే, మైకులన్నీ వాళ్ళ మూతి దగ్గరే, అలా ఉంటుంది. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితో. అలాగే ఏది జరిగినా కానీ చిలవలు పలవలు లేనివి చెప్పి రాసి సోషల్ మీడియా మరి నమ్మలేనిదిగా తయారవుతోంది అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని చూస్తూ ఉంటే. సరే, అది అలా ఉంచి ఈ మధ్య ఒక సెలబ్రిటీ ఇంట్లో ఏదో ఒక వేడుక జరిగింది. ఆ వేడుక అయ్యాక సరే బయటకు వస్తుందిగా ఆటోమేటిక్గా ఛానల్స్లో. మీరందరూ కూడా చూసే ఉంటారు చాలామంది. వాళ్ళు ఎవరు ఏమిటి అంత పెద్ద పేరున్నవారు, ఇటువారు కానీ అటువారు కానీ అదంతా మనకు అనవసరం అనుకోండి. నేను చెప్పదలుచుకున్నవి 2, 3 పాయింట్స్. ఇప్పుడు ఏదైనా సుస్థి చేసిన పేషెంట్ ఉన్నారు, డాక్టర్ దగ్గరికి వెడతారు. కొంచెం కండిషన్ సీరియస్గా ఉందనుకోండి, అప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు? పేషెంట్కి ధైర్యవచనాలే చెప్తారు. మందులు ఇస్తాం లేదా ట్రీట్మెంట్ చేస్తున్నాం, తగ్గిపోతుంది, అధైర్యపడద్దు అన్నట్టుగా చెప్తారు. వాళ్ళ మాటలే పేషెంట్కి మానసికంగా కొంత బలం చేకూరుస్తూ ఉంటాయి. మరి వయసు పెద్దదయ్యి లాభం లేకపోతే కుటుంబ సభ్యులకి చెప్తారు, మా ప్రయత్నం మేము చేస్తాం అని. అంతవరకు అంతేగాని డైరెక్ట్ పేషెంట్తో చెప్పరు, లేదా ఒక మైక్ పెట్టుకుని అందరికీ చెప్పరు. అలాగే నాకు తెలిసి నేను కొంతమంది జోస్యం చెప్పేవారిని చూశాను. నేను దాన్ని పెద్దగా నమ్ముతానా నమ్మనా అనేది పక్కన పెడితే ఒకటే నమ్ముతాను నేనైతే. మన నుదుటిన ఆ భగవంతుడిని నమ్ముతాం కదా మనం, మనలాంటి వాళ్ళం. ఆ భగవంతుడు ఏది రాస్తే అదే జరుగుతుంది. అయితే ఇక్కడ జోస్యం చెప్పేవాళ్ళు చాలామంది మనకై మనం ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని మన చేయి జాపి వాళ్ళ ముందర పెట్టి, చూడండి నా చేయి చూడండి చెప్పండి అని అడిగితే చెప్పేవాళ్ళని చూశాను. అందులో కూడా ఏదైనా ఒక పీరియడ్ ఏదైనా బాగాలేకపోతే వాళ్ళకి నిజంగా ఈ జోస్యం చెప్పేవాళ్ళకి అది తెలిస్తే డాక్టర్లలాగే వీళ్ళు కూడా నువ్వు ఫలానా అప్పుడు చచ్చిపోతావు, లేదా ఫలానా అప్పుడు నీ సంసారం అల్లకల్లోలం అయిపోతుంది, ఇలా ఏం చెప్పరండి. నేను కొంతమందిది విన్నాను. ఎలా చెప్తారంటే సున్నితంగా, మీకు ఫలానా పీరియడ్ బాగాలేదు, కొంత ఇబ్బందులున్నాయి, దానికి ఏమన్నా చేసుకుంటే పరిహారాలు ఉన్నాయి చేసుకోండి. బాగా ఎక్కువ పరిహారాలు చేయాల్సి వస్తే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పడం, మామూలు పరిహారాలు అయితే ఇగో ఫలానా ఫలానాగా చేసుకోండి అని చెప్పడం చేస్తారు. ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఒక సమస్య, కష్టం ఉండే పీరియడ్ ఉంటుందండి. సంతోషంగా హాయిగా ఉండే పీరియడ్ ఉంటుంది. ఏ పీరియడ్ కూడా ఎక్కువ రోజులు ఉండిపోదు, ఒకదాని వెంట నడుస్తూ ఉంటుంది. ఇది కాలచక్రం కదా. సంతోషాలను ఎలా అనుభవిస్తామో హ్యాపీగా, కొన్నిసార్లు సమస్యలను కూడా అలాగే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవరిదైనా చేయి చూసినప్పుడు తెలిసిన జ్యోతిష్యులు ఎవరైనా ఉంటే దాన్ని ఎలా చెప్పాలో అలా చెప్తారు. కానీ నిన్న పెళ్లి జరగగానే వీళ్ళు కలిసి ఉండరు, విడిపోతారు, లేదా అతను చచ్చిపోతాడు, లేకపోతే ఆమె చచ్చిపోతుంది, వాళ్ళు ఏమన్నా వచ్చి అడిగారా? జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక శాస్త్రమే కదా. ఆ శాస్త్రాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు డబ్బు కోసం అని అనిపించక మానదు. తర్వాత ఇంకో కోణం, లోపల లోపల ఏం జరిగినా మనకు తెలియదన్నీ, పైకి విషయం ఎలా వస్తోంది అనేదాన్ని చూసుకుని మన పొరపాటు తప్పు ఏమన్నా ఉందా అని అనుకున్నప్పుడు
కుటుంబ సభ్యులు కూడా కొంచెం వాళ్ళని తగ్గించి జాగ్రత్తగా డీల్ చేయడం చాలా అవసరం. అంతేగాని మాకు పరివారం ఉంది కదా, మా చుట్టూ జనం ఉన్నారు కదా, లేదా మాకు పెద్దల అండ ఉంది కదా అనుకుని వీధికెక్కితే అన్నిసార్లు మన పిరుడు బాగుండదుగా, పరువు పోతుందిగా. ఇక్కడ నేను గమనించిన ఇంకో విషయం, సలక్షణమైన కళాకారిణి వెనకేసుకొచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా మనసు చివుక్కుమంది. కింద ఎంత నెగిటివ్ కామెంట్లో, అప్పటిదాకా గౌరవంగా ఆమె వీడియోలన్నీ ఉన్నాయి. చాలామంది ఇష్టపడుతూ ఉండేవారు నాతో సహా. చక్కని ముఖవర్చస్సు, సాంప్రదాయం అన్న కట్టుబొట్టు, అతి ఫ్యాషన్లకి పోనీది, అవన్నీ కొన్ని కొన్ని నచ్చుతూ ఉండేది. ముఖ్యంగా కళాకారిణి కాబట్టి ఆటోమేటిక్గా నచ్చడం జరుగుతుంది. అటువంటిది వాళ్ళు మాట్లాడుతుంటే, ఇప్పుడు వీడియోలు చేస్తుంటే కింద ఎంత నెగిటివ్గా వస్తోందంటే, అది గమనించుకునైనా సమాజం మనకిప్పుడు ఎదురు తిరుగుతోంది. కాబట్టి కొన్నాళ్ళు ఒక్కోసారి మౌనం వహించాల్సిందే. మనం ఎంత తెలియగల వాళ్ళమైనా, మనకెంత పాపులారిటీ ఉన్నా, మహా వాళ్ళది ఏమవుతుందండి చూడటంలే మనం. ఇవాళ బాగున్న వాళ్ళు రేపొద్దున కుదేలైపోతున్నారు. కాలం కర్మం ఎవరిని విడిచిపెట్టదు. తగుదునమ్మ అంటూ ఎవరికి అతిగా జోస్యం చెప్పరాదు. చాలామంది అభిప్రాయాల్లాగానే నా అభిప్రాయం కూడాను. నిజంగానే వాళ్ళ జీవితాల్లో ఏమన్నా చెడుంటే వాళ్ళు అడిగితే చెప్పండి. అంతేగాని వీధికి ఎక్కడం మంచిది కాదు కదా. ఎదుటి వాళ్ళ పర్సనల్ లైఫ్ని వీధిలో పెట్టడం మంచిది కాదు కదా. ఇదే అందరి అభిప్రాయం. మనలో కూడా ఎక్కువ మందిది ఇదే అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను. పేర్లు చెప్పడం, వాడుకోవడం అలాగా నా అభిమతం కాదు. జరిగిన దాన్ని చూస్తుంటే కొంచెం మనసుకు నచ్చక ఇలా మీతో షేర్ చేసుకున్నా. మళ్ళీ ఇంకో విషయంతో త్వరలో కలుద్దామా?